ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఒక్క సెట్ నామినేషన్ వేయడం జరిగింది. మరి రేపు 1000 స్తంభాల ఆలయం నుండి భారీ ఎత్తున ర్యాలీతో అంబేద్కర్ జంక్షన్ వరకు వచ్చి అక్కడ ఉత్తరాఖండ్ సీఎం ముఖ్య అతిథిగా వస్తున్నాడు కాబట్టి వచ్చిన పార్టీ శ్రేణుల్ని ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత అదే విధంగా మళ్ళీ ఇంకో సెట్ నామినేషన్ వేయడం జరుగుతుంది. మరి రేపటి భారీ ర్యాలీని అందరూ కూడా విజయవంతం చేయాలని, ఆ కార్యక్రమంలో పాల్గొనాలని మరి నా శ్రేయోభిలాషులకు మరి పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరిని కూడా నేను ఆహ్వానం పలుకుతున్నా. మరి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో గౌరవ మోడీ గారి నేతృత్వంలో భారత ప్రధానమంత్రి గారు గడిచిన 10 సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధి, పేదవారికి అందించిన సంక్షేమ కార్యక్రమాలు, భారతదేశ బార్డర్ను రక్షించే కార్యక్రమంతో పాటు ఆర్టికల్ 370 త్రిబుల్ తలాక్, అదే విధంగా మహిళా రిజర్వేషన్, ఇతరాత్ర అంశాల పట్ల ఈ భారతదేశ ప్రజలకు మోడీ పైన పూర్తి విశ్వాసం ఉంది. అందుకే మూడోసారి కూడా మోడీ గారు ప్రధాని కావాలి, ఈ దేశం సురక్షంగా సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. మరి దాంట్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను వరంగల్ జిల్లా ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా. మరి మోడీ గారి పాలనా విధానం చూశారు, ఈ దేశ భద్రత చూశారు, మూడోసారి కూడా మోడీ గారిని ఆశీర్వదించాలని, మరి అభ్యర్థిగా ఈ వరంగల్ జిల్లా బిడ్డగా 2 పర్యాయాలు శాసన సభ్యునిగా వర్ధన్నపేట నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో విధానం మీ కండ్ల ముందు ఉంది. మరి మీకు అందుబాటులో ఉన్న ఈ బిడ్డను ఆశీర్వదించాలి, ఈ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలి. మరి గతంలో సరి అయిన ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఇంకా ఈ జిల్లాకు రావాల్సిన అనేక పథకాలు ఉన్నాయి. ప్రాతినిధ్యం లేక సరి అయిన రిప్రజెంటేషన్ లేకపోయినా మరి ఈ జిల్లా పైన, ఈ ప్రాంతం పైన మరి ప్రత్యేక శ్రద్ధతో మోదీ గారు మరి ఈ పట్టణానికి స్మార్ట్ సిటీ కావచ్చు, హెరిటేజ్ సిటీ కావచ్చు, అమృత్ కావచ్చు, వ్యాగన్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా ఇతరత్ర గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసే కార్యక్రమం కావచ్చు, NHA కావచ్చు, NHI కావచ్చు, రామప్ప కావచ్చు, అదే విధంగా రేపు 1000 పిల్లర్ అభివృద్ధి చేసే కార్యక్రమం కావచ్చు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంలో మరి మోడీ గారి విధానం కూడా మీరు చూశారు. అందుకే ఈ పార్లమెంట్ పరిధిలో ఇంకా అనేక ఇండస్ట్రీలు రావాలన్నా, మామ్నూరు ఎయిర్పోర్ట్ ఇప్పటికే పునరుద్ధరణకు మరి కేంద్ర ప్రభుత్వం ముందుకు పోయినా, మరి ల్యాండ్ అక్విజిషన్ లేట్ అయినా మరి అతి త్వరలో ఎయిర్పోర్ట్ పూర్తి చేసే కార్యక్రమం కావచ్చు, ఈ జిల్లాలో ఉన్న, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత కోసం IT అండ్ ఇండస్ట్రీ ఎక్స్పెన్షన్ కావచ్చు, మహిళలకు స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమం కావచ్చు. మరి ఈ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి మోడీ గారి నేతృత్వంలో, నాయకత్వంలో మరి మీరు ఆశీర్వదించబోయే బిడ్డగా మరి ఈ పార్లమెంట్ను దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచుతానని, మరి గతంలో నాకు అనుభవం ఉంది, మళ్ళీ అవకాశం ఇవ్వండి, మరి వివిధ పార్టీల అభ్యర్థులను కూడా మీరు చూడండి, మరి మోడీ గారి పాలన విధానం కూడా మీరు చూడండి అని నేను ప్రత్యేకంగా మీ ద్వారా వరంగల్ పార్లమెంట్ ప్రజలకు మనవి చేస్తూ 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో బ్రహ్మాండమైన ఫలితాలతో మరి ఈ వరంగల్ పార్లమెంట్ పైన కాషాయం జెండా ఎగురవేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.